సో మేము ఇల్లు చూడడానికి వచ్చినాం మళ్ళీ. బాగున్నారా? చీరలు పెట్టి అవలెత్తారా? ఏమో చీరలు పెట్టి అవలెత్తాలు. ఇప్పుడు చాలా వరప్రసాద్ వచ్చి వరప్రసాద్ జున్ను రెడీ అయ్యాడు. ఓ విన్ను నాని ఎట్లా పడ్డాడు ఏంటిది అన్నది అమ్మ గుర్తుపెడుతున్నాడు. ఎట్లా పడ్డావు బేట? బయట పడ్డావా? ఎట్లా పడ్డావా? అయ్యో మరి ఊరుకోక వెళ్ళవో, ఓకేనా? మళ్ళా వెళ్ళవో, పడకు. జున్ను స్కూల్ టైం అయింది, టైం 8:25. సో గోయింగ్ అవుట్. మా విన్ను నాని ఇక్కడ పడ్డాట ఇల్లు చుట్టూ పెడుతున్నాడు. చూడు దయించాడు మార్నింగ్ సూపర్గా ఉన్నాడు. సన్ వచ్చేసి వాతావరణం అయితే వేడి తాండ ఇట్లా కమ్. సో మా విన్నేడి బేట, విన్నేడి ఇక్కడ ఎవరు? ఇదేమో టవల్ కప్పు ఉంది. ఇట్లా చీరల మీద టవల్ ఎత్తారు అన్న. ఏమో చీరల మీద టవల్ ఎత్తాలు. అయ్యో ఇలా విన్నున్నాడా? అయ్యో నువ్వు దాక్కున్నావు ఇలా. నాకు తెలియక చీరేసి అనుకున్నా, నేను టవల్ వేసి చీర మీద అనుకున్నా. నువ్వు దాక్కున్నావా? సో స్కూల్ టైం అయింది, వెళ్తున్నాము. బాయ్ అమ్మ. బాయ్ విన్ను, టాటా. బాయ్ జున్ను. చలో బాయ్ అందరికి బాయ్. మా విన్ను అక్కడ బిల్డింగ్ మీకెళ్ళి బాయ్ చెప్తున్నాడు. బాయ్ బేటా విన్ను, బాయ్. 11 అవుతుంది, ఇంటికి వచ్చాను. జిన్ను దించేసి ఇప్పుడు వచ్చాను. ఏంటి పెడుతున్నా? ఏంటది? హార్కర్పవా? ఇంకా హార్కర్ప ఏం చేసుకోవాలి, తినేది కాదు అది. 11 గంటల 12 నిమిషాలు అవుతుంది, ఇంటికి వచ్చాము. అయితే జున్నును స్కూల్ దించిన తర్వాత దాదాపు 2.5 గంటలు నేను బయట ఉన్నాను అనమాట. మన ఇంట్లో కన్స్ట్రక్షన్ అవుతున్నాయి కదా, దానికి సంబంధించిన వర్క్ మీద బయటికి వెళ్ళాను. సో ఇంటికి వచ్చాను. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం మళ్ళీ నెక్స్ట్ మన సైడ్ దగ్గరికి వెళ్దాం. ఎవరైనా ఇండ్లు కొనాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా వరప్రసాదవరం చాలాకి వెళ్ళి చూడండి. అక్కడ మీకు ల్యాండ్లు కానీ ఇండ్లు కానీ అన్ని కూడా డైరెక్ట్ ఓనర్లు ప్లస్ మేము కన్స్ట్రక్షన్ చేసేటి ప్లస్ మేము మా ల్యాండ్ అట్లా సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయి. వెళ్ళి అందుకెళ్ళి కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ నానమ్మ మనోడు వచ్చేసి ఇద్దరు కలిసి చిక్కుడుకాయ పొట్టు ఇస్తున్నారు. బాగున్నాయట. చిక్కుడుకాయ ఇచ్చాము, ఇది 70 రూపాయల కిలో ఇచ్చారు. బాగున్నాయా? చిక్కుడుకాయ మొత్తం వేస్ట్ చిక్కుడుకాయ అనమాట. మొత్తం చిక్కుడుకాయ నిండా పురిగే ఉన్నాయి. దాదాపు ఇప్పుడు సగం చిక్కుడుకాయ పడేసాం. బాగుంది. దూరం ఉండు మరి, జాగ్రత్త. అన్ని బాములు. అంత కాస్ట్ తీసుకున్నప్పుడు కరెక్ట్ ఉంటే బాగుండు. అదే బాగున్నాయి. అమ్మమ్మ చేసిన అన్ని మొత్తం పురుగులు ఎట్లున్నాయో అన్ని ఇతరుల పురుగులే ఉన్నాయి. దూరం ఉండి మరి బాగుంటాయి, మీకు ఒక్కుతాయి. కట్ట చూడు బాములున్నాయట. వీళ్ళు నాని చెప్తున్నాడు ఇక్కడ. నా అమ్మ తీస్తామంటే వీళ్ళు చూస్తున్నాడు అనమాట. చూసినా బామ్మ ఎట్లా వరకు ఇది? బామ్మ ఎట్లా పోయింది బేట? బామ్మ ఎట్లా పోయింది? బామ్మ ఎక్కడ పోయింది? పడ్డదా? ఆమె తిన్నావా? నువ్వు తిన్నావా? ఇది తింటావా? బాగున్నాయి ఇలా అన్ని సగం ఎక్క చిక్కుడుగా తీసేసాం, ఆల్రెడీ పడేసాం బయట. బామట ముట్టకు మరి, దూరం ఉండు. బామ అయితే దూరం ఉండాలి కదా, అవి వచ్చి పోకుతాయి. సో ఇది ఫస్ట్ టైం అండి ఇంత కాస్ట్ పెట్టి చిక్కుడుగా పడేసిందే బెటర్ అనిపిస్తుంది. దాని మార్గాలు చూస్తుంది సగానికి మొత్తం 90% ఖరాబ్ అయింది చిక్కుడుగా. మీద మాత్రం మంచిగా ఉన్నది. సో డేంజరస్ కూరగాయలు, జాగ్రత్తగా వండుకోండి మీరు కూడా తినేటప్పుడు. ఎట్లుంది? ఉందా? బాగుందా? వేకుందా? అయ్యో మొత్తం వేస్ట్ అయిపోయింది. అందులో కూడా బాగుందా? అన్ని బాంబులే ఉన్నాయి. మీరు కూరగాయలు వండినప్పుడు జాగ్రత్త అండి. మన ఇంట్లో వండుకున్న కూరగాయలకి ఇట్లుంటే ఫంక్షన్ కూరగాయలు తీసుకోతే వాళ్ళు పురుగులు చేస్తారు. ఫంక్షన్లు తినాలంటే ఇప్పుడు భయం వేస్తుంది అనమాట. ఇప్పుడున్న చిక్కుడుకాయలు ఉన్న పురుగులను చూసేసి. సో మీరే ఫంక్షన్లో తింటారా? ఫంక్షన్కి వెళ్ళి తినే వాళ్ళు ఎంతమంది? మా ఇంట్లో చిక్కుడుకాయ చూస్తేనైతే నాకైతే అదొక్కస్తుంది. నాకు కూడా అమ్మ చిక్కుడుకాయలు పురుగులున్న చిక్కుడుకాయ చేయడానికి కష్టపడుతుంది. విన్నానేమో టీవీలో లీనమై ఉన్నాడు, నేను ఇక్కడ వీడియో ఎడిటింగ్ చేస్తున్నా. ఫ్రెండ్స్ మా ఇంటి మీదకి వెళ్ళి హెలికాప్టర్ పోతుంది, చూసారు, ఏరోప్లేన్ అవుతుంది కానీ చూసారు కదా. చార్టర్డ్ ఫ్లైట్ పోతుంది అనమాట మా ఇంటి మీదకి వెళ్ళి. టైం 2 గంటల 4 నిమిషాలు అవుతుంది. ఇప్పుడే మా ఇంటి మీదకి వెళ్ళి మినీ చార్టర్డ్ ఫ్లైట్ పోయింది అనమాట. అంటే ప్రైవేట్ ఫ్లైట్లు ఉంటాయి కదా, జస్ట్ హెలికాప్టర్లకు కింద నుంచి వెళ్తాయి అనమాట. షూ డస్ట్ పట్టింది ఏటా మొత్తం. సో మనం ఇప్పుడైతే జున్ను స్కూల్ తీసుకొచ్చినాం. స్కూల్ తీసుకొస్తుంటే ఇంటి అన్ని లెక్క పెట్టి కూడా వచ్చినాం బేట. మొత్తం ఎన్ని వచ్చినాయి బేట? 90 వచ్చినాయట. 90 ఏంటి అవి? ఏం లెక్క పెట్టావు నువ్వు? చెప్పు, ఏం లెక్క పెట్టావు? జున్ను ఇగో జై శ్రీరాములు. ప్రతి ఇల్లుకున్న జయశాన్ లెక్క పెడితే 90 వచ్చినాయి. జున్ను స్కూల్ నుంచి ఇక్కడ వచ్చారు. మధ్యలో కొన్ని మిస్ అయినాయి కావచ్చు.
సో మీ ఇంటికి కూడా జై శ్రీరామ్ రాసారా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే వచ్చిన టైంలో అయితే మొత్తానికి అయితే 90 లెక్క పెట్టుకుంటూ వచ్చినాము. రేపు అయితే 1 సెంచరీ లెక్క పెడదాం అనుకుంటున్నాం. అంటే 100 సార్లు లెక్క పెడితే 100 సార్లు జై శ్రీరామ్ అన్నట్టే కదా. అందుకొరకే మేము కౌంట్ చేసుకుని వస్తున్నాం అనమాట, జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పేసి. చలో 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 ఫ్రెండ్స్, మా విన్నా డ్యాన్స్ చేస్తాడు చూడండి ఇప్పుడు. సో అప్పుడు జున్నాను హోంవర్క్ వేసుకుంటే అమ్మ మిషన్ కొడుతుంది. ఇక్కడ జున్నాను హోంవర్క్ వేసుకుంటాడు, విన్నా డ్యాన్స్ చేస్తున్నాడు, నేను వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను. టైం వచ్చి 5 అవుతుంది అనమాట. సాయంత్రం 5:40 మళ్ళీ కార్ తీసాను. సో హౌసెస్ దగ్గరికి వెళ్ళేది అనమాట. నాతో పాటు అమ్మోడు వస్తుంది. చలో చలో ఫాస్ట్. కొంచెం 15 నిమిషాలు అయితే వాళ్ళ చీకటి అయిపోతుంది, తొందరగా పోవాలి. వాళ్ళు అక్కడ పోయినా కూడా ఏం కనిపించదు అనమాట. సో కన్స్ట్రక్షన్స్ ఎక్కడికి వెళ్తున్నాము, కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్తున్నాము. బాయ్ బాయ్. మేము ఇల్లు చూడడానికి వచ్చినాం మళ్ళీ. ఇప్పటివరకు పిల్లర్స్ ఇక్కడ వరకు. ప్రస్తుతం కరీంనగర్లో ట్రాఫిక్ సిగ్నల్ స్టార్ట్ చేశారు. మనకి ప్రతిమ మల్టీప్లెక్స్ దగ్గరకు వచ్చాము. దిస్ ఈజ్ ప్రతిమ మల్టీప్లెక్స్. నైట్ లైట్లతో కలకలాడుతుంది అనమాట. ఫుల్ ట్రాఫిక్ అవుతుంది ఇక్కడ. ఇద్దరు కార్లు ఆడుతున్నారు. మా విన్నా ఎట్లా ఏడుస్తున్నారు చూసారా? కార్లు ఆడుతున్నారు అన్నమాట. ఎందుకు ఎడతాను నువ్వు చెప్పు నాకు? బ్లాంకెట్ వేయడానికి ఎడుతున్నాను. రాత్రి 9:30 ఇలా కార్ తీసుకొచ్చి బ్లాంకెట్లు వేసి ఎట్లా వేస్తున్నారు చూడండి. మళ్ళా పోతే ఏం చేయమంటావు మరి? మళ్ళీ అటు పోయిందట, ఇటు పోయిందట. జున్నాని విన్నాని ఇవి అట్లా ఆడుతున్నారు. ఎవరికి వేసుకున్నా బెట నువ్వు? నా పంచి పోతలేదా? అటు పోతే పోతుంది మరి. చూడు బ్లాంకెట్ వేసుకొని ఆటలాడుతున్నారు ఇట్లాగా. ఇలాంటి మా ఆటలు మీరు ఎప్పుడన్నా ఆడారా? మళ్ళీ సరే స్ట్రేట్ పోయిందా? ఇప్పుడు పోతుంది వేసుకో మంచి ఆడుకో. ఇక జున్ను సెట్టింగ్ ఇస్తున్నాడు. ఇంకా మీరు ఇలాంటి ఆటలు ఆడుంటే ఆడితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారా బ్లాంకెట్లు మెత్తలు పెట్టి మీకెళ్ళి హిల్స్ అట దుంకుతున్నాయట. మళ్ళీ అటు పోయిందా? అందరు హాయ్ చెప్పు ఒకసారి. బాగున్నారా అను. ఏం చేస్తున్నారు? ఆమె తిన్నారా అడుగు. నువ్వు అడుగు. ఆమె తిన్నారా? ఆమె తినవట. మీరు తినండి. చాయ్ తాగిలా అడుగు. తాగినారా మీరు? బిక్కి చాయ్ అట. బిక్కి చాయ్ తిన్నరా అను. ఇంకా లాల తాగిలా అడుగు. లాల తాగిలా? ఎన్ని లాల తాగిందో 1, 2 అడుగు. సో ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా ఈరోజు గడిచింది. ఎంతవరకు ఏం చేసేది ఇవాళ అంతా కన్ఫ్యూజ్గా జరిగింది అనమాట. ఈ రోజుకి వీడియో ముగిస్తున్నాను. వీడియో వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీళ్ళు నెక్స్ట్ వీడియో చేయండి. బై బై. జై హింద్. కీప్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్.